బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కవిత లేఖలో చెప్పారని అన్నారు. పొత్తు పెట్టుకోకుండా ఉండడానికి అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండాలి కదా అని సెటైర్లు వేశారు. కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాడర్ను మభ్యపెట్టేందుకే హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలు బయటికి మాట్లాడిన కవితపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. అధికారం లేకపోతే కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా చేయరా అని ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఉండదనే మాట హరీష్ రావు గారు చెప్తున్న సందర్భంలో ఓవైపు కవిత గారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలను చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదనే మాట వింటుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీజేపీలో విలీనమవుతుంది అని ఒకవైపు సొంత పార్టీ సొంత కుటుంబంలో మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో కనిపిస్తుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైన తర్వాత మీరే పార్టీతో పెట్టుకుంటారని నేను అడుగుతా ఉన్నా. అసలు మీ పార్టీ ఉండదనే మాట కదా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. సరైన సమయంలో సరైన సందర్భంలో బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతారని చెప్పినటువంటి భావం నేను వద్దని చెప్పినటువంటి సందర్భం కవిత లేఖలో బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పొత్తు పెట్టుకోదని చెప్పని హరీష్ రావు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే విలీనం కావడం ఖాయమన్న మాట, వాళ్ళిద్దరూ ఒకటే పేరైన మాట చర్చలు జరుగుతూ ఉంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఈ మాటలు మాట్లాడడం ఇది హాస్యాస్పదంగానే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదని మాట ఈ సందర్భంగా చెబుతూ వారి క్యాడర్ను మభ్యపెట్టేందుకే ఈ మాటలు తప్ప మరొకటి కాదనేటువంటి మాటని సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మేము మొదటి నుంచి కూడా చెప్పినాం. కవిత గారు అన్నట్టు అసలు మీ పార్టీలో దయ్యాలెవరు, కోవర్టులెవరు, ఆ అంశాన్ని మీరు చెప్పకుండా ఆ ప్రశ్నలకు ముందు సమాధానం ఇచ్చి మాట్లాడితే బాగుండని చెప్పిన ప్రజలు అనుకునే సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తులుండదని చెప్పిన మాట మరి క్యాడర్ను కాపాడుకుంటూ చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ మరి హరీష్ రావు గారు ముందుగా కేటీఆర్ను లేదా కేసీఆర్ గారిని అసలు పొత్తులుంటే లేదని నాకు చెప్తే బాగుంటుంది తప్ప వీరు మాట్లాడడానికి అసలు కేసీఆర్ హరీష్ రావు గారు ఎవరు